హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉన్నారని కోరుకుంటున్నాను. అలాగే ఇదైతే మా మ్యారేజ్ డేకి నేనైతే ఊర్లో లేను కదండి. ఇక్కడ లేను. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను ఈసారి. సో ఈరోజు వెనస్డే అనమాట. మా వారికి డ్యూటీ ఉండదు కాబట్టి నేను హాఫ్ డే డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్దామని అనుకున్నాము. సో ఈవినింగ్ 4:35 కల్లా పెద్ద వాన పడిందండి. సో ఆ టైంకి వాన తగ్గితే వెళ్దాం ఈవినింగ్ అనుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. వాన తగ్గిపోయింది. ఇక రెడీ అయిపోయి దేవుడికి దీపారాధన చేసుకొని బయలుదేరదామని చెప్పి బయలుదేరుతున్నాము. అయితే దీపం పెట్టుకొని మా వారైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా వెయిట్ చేస్తున్నారు నా కోసము. నేనైతే దీపం పెట్టుకొని బయలుదేరాను. అయితే మా వారు అనుకోకుండా ఎందుకన్నారో తెలియదండి, తనైతే ఇంట్లో చీర ఉంది కదా కొనుక్కురమ్మన్నాను, ఆ చీర తీసుకొనిరా అమ్మవారికి సమర్పిద్దామన్నారు. నేనైతే నిజంగా షాక్ అండి. ఎందుకంటే మేము ఎప్పుడు టెంకాయ కొట్టుకొని వస్తాం, కానీ ఇట్లా అమ్మవారికి అయితే చీరలు పెట్టమన్నమాట. పెట్టకూడదని కాదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. అయితే మా వారు చెప్పిందే హ్యాపీనెస్గా ఓకే, మన పెళ్లి రోజు 20 సంవత్సరాలు అయిపోయింది కదా, 20 సంవత్సరాలు గడిచిపోయింది. సరే అమ్మవారికి చీర సమర్పించుకొని దర్శనం చేసుకొద్దామని చెప్పని బయలుదేరామండి. ఇకైతే మా వారు నేను బైక్ మీద బయలుదేరిపోయాము. అప్పటికే టైము 8:30 అయిపోతుందనమాట. మేము గుడి పైకి చేరుకునేసరికి 8:30 అయిపోతుంది. ఇక్కడ అయితే టెంకాయ తీసుకోవడానికి ఆగాము. టెంకాయ దగ్గర అయితే మమ్మల్ని ఫుల్గా మోసం చేసేసిందండి. అయితే 100 రూపీస్ తీసుకొని ఒక సెట్ లాగా ఇచ్చింది. గాజులు, జాకెట్ ముక్క, 2 అట్టిపళ్ళు చూడండి, ఆ చిన్న అట్టిపళ్ళు 2 పెట్టింది. అవి సమర్పించి చేసుకోండి అని చెప్పని మాకు 100 రూపీస్ తీసుకొని సెట్ ఇచ్చింది. అయితే పైకి వెళ్ళాక చూస్తే ఆ సెట్లో జాకెట్ ముక్క కాదండి, చిన్న గుడ్డ ముక్కలు 2 ఉన్నాయి అన్నమాట. అదంతా కవర్ చేసి మనకి ఇచ్చారు. పోనీలేండి, దేవుడికి మనస్ఫూర్తిగా మనం తీసుకెళ్ళాలనుకున్నాము. వాళ్ళ మోసం అయితే వాళ్ళ దగ్గరే ఉంటుంది. చూడండి, ఆ రోజు ఫెస్టివల్ టైం కూడా కాదు కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ లేరు. మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే లోపల పెట్టేశాము. సో మాకైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళలేదన్నమాట. బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఎందుకంటే పండగ సీజన్ కాదు కదా, దట్టు విడి రోజులు కాబట్టి, అది కూడా 8:30 దాటిపోయింది అన్నాను కదా, క్లోజింగ్ టైం కదా, అందుకని ఎక్కువ క్రౌడ్ లేరనమాట. ఉన్న వాళ్ళనైతే సెక్యూరిటీ వాళ్ళు అస్సలు లాగట్లేదండి. చక్కగా నిదానంగా దర్శనం చేసుకొని అమ్మవారిని చిరుమందహాసంతో చూసిన ఫీలింగ్ అనిపించింది అనమాట నాకైతే. అమ్మవారి రూపు మేమిద్దరం అలా పక్కన నుంచొని చక్కగా దండం పెట్టుకొని వచ్చామండి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఇక ఫోటో దిగుదామని చెప్పి అనుకున్నాము. ఇక చిన్న చిన్న క్లిప్స్ అయితే దిగుతున్నాం అనమాట. అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మొబైల్స్ నడిచే దారి నుంచి వస్తారు కదండి, వాళ్ళ దగ్గర అయితే మొబైల్స్ ఉన్నాయి. వాళ్ళని అడిగి ఒక క్లిప్ అయితే దిగాము. చీర సమర్పించామన్నాం కదండి, అదిగోండి వస్త్ర ప్రసాదం అని ఏదో మనకి ఒక చిన్న స్లిప్ అయితే ఇచ్చారు. అది తీసుకొని ఇక ఇంటికైతే బయలుదేరాము. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం అయితే తీసుకొని లడ్డు ప్రసాదం దొరికిందండి. మా పాప అయితే పులిహార తెమ్మనింది, కానీ ఆ టైంలో పులిహార దొరకదు కదా. లడ్డు ప్రసాదం మాత్రం తీసుకొని ఇక బయలుదేరాము. వచ్చే దారిలో ఏదన్నా డిన్నర్కి ఏదన్నా తినేసి వెళ్దామని చెప్పని ఒక హోటల్లో ఆగాము. మా వారైతే తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే చపాతీ కావాలన్నాను. మా వారేమో చోలే పూరి అంటండి, ఇది అదే కాబూలీ శనగ కూర ఇచ్చారు. అది చూడగానే నాకు చపాతీ వద్దు, నేను పూరియే తింటానని చెప్పాను. కానీ సరే నీకు ఏది ఇష్టమైతే అదే తిను అని చెప్పన్నారు. కానీ పాప తను తెచ్చుకున్నారు కదా, అందుకని చెప్పి నువ్వే తినలే, నేను ఒక 2 ముక్కలు తింటానని చెప్పని నేనైతే ఆ 2 అది తిన్నాను, ఇది తిన్నానండి. చపాతీ అయితే ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయాను, ఎందుకంటే కొంచెం క్రంచీగా ఉందని పూరీనే తిన్నాను అనమాట. చపాతీ కొంచెం మా వారికి షేర్ ఇస్తే వద్దులే నువ్వు తిను అన్నారు. మొత్తానికైతే పూరీ కంప్లీట్ చేసాము, కానీ చపాతీ అయితే కంప్లీట్ చేయలేకపోయాము. మేము తినేస్తున్నాం కదండి, పిల్లలకి ఏమైనా కావాలేమో అని ఫోన్ చేస్తే వాళ్ళైతే నాకేం వద్దు అని అన్నారు. ఇంట్లో ఆల్రెడీ వండింది ఉంటుంది కదా మధ్యాహ్నం, అది తినేసామనో సంథింగ్ ఏదో చెప్పారనమాట. సరే అని చెప్పి వాళ్ళ కోసం చెరుకు రసం జ్యూస్ తీసుకుందాంలే, తిన్నామంటున్నారు కదా, జ్యూస్ అయితే తాగుతారు చల్లగా అని చెప్పని చెరుకు రసం అయితే తీసుకోవడానికి ఆగాము.
అదైతే ఆర్డర్ ఇచ్చి నుంచొని వీడియో తీసుకుంటున్నానండి. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని నాకు అదొక భయము. కాకపోతే ఇక తప్పదు కదా, చిన్న చిన్నవి కూడా క్యాప్చర్ చేయాల్సిందే. అది కూడా ఒక స్వీట్ మెమొరీ లాగా ఉంటుందిలేండి. చిన్న చిన్నవి కూడా మనకి ఆనందాన్ని ఇచ్చే టైం ఉంటుంది కదా కొన్నిసార్లు. అలాగే చెరుకు రసం తీసుకున్నాక మా వారైతే పూలు తీసుకోమన్నారు. ఇక ఆ టైంకి అన్నీ విరుచుకునేసి ఉంటాయి కదండి పూలు. ప్యాకెట్ 20 రూపాయలు 30 రూపాయలు అలా ఇస్తుంటారు కదా, నేనైతే 20 రూపీస్ తీసుకున్నాను. ఆవిడేం చేసింది, ఇంకొంచెం గుప్పిడు వేసి మంచిగా పెట్టుకో అమ్మ నిండుగా, ఎట్లాగో విరుచుకున్నాయి కదా, ఇదిగో ఇంకొన్ని వేస్తాను తీసుకో అని చెప్పని 20 రూపీస్కే నాకు అంత పెద్ద బౌన్స్ ఇచ్చిందనమాట. నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇకైతే ఇంటికి వచ్చాకండి ఈ ఫోటో ఫ్రేము తీసుకొని అయితే చాలా రోజులైంది. అంటే మే 6న తీసుకున్నామండి. కానీ ఇంటికి వచ్చాక ఓపెన్ చేసి ఎక్కడ హ్యాంగ్ చేయలేదు. ఎందుకంటే మ్యారేజ్ డేకే ఓపెన్ చేయాలి అని అనుకొని, మ్యారేజ్ డే గిఫ్ట్గా ఓపెన్ చేయాలి అని చెప్పి అనుకొని దాన్ని అలాగే కొని పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నేను అనుకోకుండా ఊర్లు వెళ్ళాను కదండి. ఊర్లు వెళ్ళి నిన్న సండేనే వచ్చాను అనమాట. ఈరోజు వెనస్డే మేము గుడికి వెళ్ళాం. వచ్చిన తర్వాత ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాము కదా, ఈరోజే ఆ ఫోటో ఫ్రేము ఓపెన్ చేసి నీ చేతితో నాకు ఇవ్వు అని చెప్పని ఓపెన్ చేస్తున్నానండి. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది మేము ఇది చేసేసరికి, ఓపెన్ చేసేసరికి. ఇదైతే శ్రీనివాస కళ్యాణం ఫోటో ఫ్రేమ్ అండి. ఎంత నీట్గా ఉందో, చాలా కళగా అనిపించింది. యాక్చువల్గా మేము ఆ రోజు షాప్కి వెళ్ళిందేమో దక్షిణామూర్తి ఫోటో కోసం వెళ్ళాం. ఫోటో అంటే మేము అనుకున్న సైజు దొరకలేదనమాట. ఎయిదర్ ఇట్ ఈస్ లామినేషన్ ఆర్ ఫోటో ఫ్రేమ్, ఏదైనా పర్లేదు, కటన్ లాంటిదైనా పర్లేదు అని చెప్పని వెళ్ళాము. మాకు అదైతే దొరకలేదు. ఈ శ్రీనివాస కళ్యాణమను ఈ గడప లక్ష్మి ఫోటో, ఈ రెండు నాకు ఎందుకో తీసుకోవాలనిపించి మా వారిని అడిగానండి. అడిగిన వెంటనే సరే తీసుకో అని చెప్పన్నారు. ఇక ఈ రెండు అయితే తీసుకున్నాము. 400కి ఇచ్చారనమాట. ఈ రెండు రాసి పెట్టుందేమో మా ఇంటికి తీసుకొచ్చుకోవాలని. అయితే లోపల ఫొటోస్ అలో చేయలేదన్నాను కదండి, ఒకళ్ళని అడిగి ఫోటో అయితే దిగాము. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ.